తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీకి రిజైన్ చేసిన అన్నామలై భవిష్యత్తుపై జోరుగా చర్చ జరుగుతోంది. ఆయన తన సొంత పార్టీ పెడతారా లేదా కొత్త రాజకీయ సమీకరణాలు ప్రారంభిస్తారా? అన్నామలై రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. తమిళనాడులో మారిన రాజకీయ సమీకరణాలతో ఈ ప్రశ్న ప్రాధాన్యం సంతరించుకుంది. నెక్స్ట్ తమిళనాడులో 5 అసెంబ్లీ స్థానాలకు బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అన్నామలై తన బలాన్ని టెస్ట్ చేసుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం తమిళనాడులో 5 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యమంత్రి విజయ్ పెరంబూర్ స్థానం ఉంచుకొని తిరుచి ఈస్ట్కి రిజైన్ చేశారు. అంతేకాకుండా 4 అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఈ మధ్య టీవీకేలో చేరారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలు మారే ఆలోచనలో ఉన్నారని సమాచారం. దీంతో భవిష్యత్తులో తమిళనాడులో ఉప ఎన్నికల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అన్నామలైకి సన్నిహితంగా ఉన్న వర్గాల సమాచారం ప్రకారం ఒక పెద్ద రాజకీయ ప్రాజెక్ట్ కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు. యువతను ముఖ్యంగా జెన్జెడ్ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ఏడాది చివరిలో ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ ఉద్యమం అన్నామలై త్వరలో స్థాపించే కొత్త రాజకీయ పార్టీకి బూస్టింగ్ ఇస్తుందని భావిస్తున్నారు. సీఎం విజయ్ ఒక ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పు వచ్చిందని అన్నామలై నమ్ముతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం విజయ్తో పోటీ పడే నాయకుడు ఎవరూ లేరు. ద్రావిడ శకం ముగిసింది. కేవలం భాషా సమస్యల చుట్టూ తిరిగే రాజకీయాలు ఇక పరిచయం. రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ఈ చర్చల గురించి తెలిసిన వర్గాలు చెబుతున్నాయి. అన్నామలై ముందున్న సవాలు చాలా పెద్దదిగా కనిపిస్తుంది. దక్షిణాదిలో బీజేపీకి ఉన్న నాయకుల్లో ఒకరిగా ఎదిగినా, తమిళనాడులో పార్టీ బలాన్ని పెంచినా ఆయన వ్యక్తిగతంగా ఎన్నికల్లో గెలవలేదు. అయితే ఎన్నికల విజయాలు మాత్రమే ఆయన రాజకీయ ఉనికిని అడ్డుకోలేవని ఆయన మద్దతుదారులు వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో బలమైన ఫాలోయింగ్, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారకర్తగా పేరు, రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ ప్రముఖుల్లో ఒకరిగా ఎదగడం లాంటివి అన్నామలై బలాలుగా కనిపిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలు కేవలం స్థానిక ఎన్నికల కంటే ఎక్కువే. బీజేపీ పరిధికి అతీతంగా తన వ్యక్తిగత ఆదరణ ఓట్లుగా మారుతుందా లేదా అని పరీక్షించుకోవడానికే అన్నామలైకి ఇది ఒక మంచి అవకాశం. ద్రావిడ పార్టీలు వేగంగా విస్తరిస్తున్న విజయ్ టీవీకే పార్టీ మధ్య ఉన్న రాజకీయ గ్యాప్లో కొత్త రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉందా లేదా అని కూడా తేలిపోతుంది. మరి అన్నామలై రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.